వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగున్నారని హనుమంతుని ప్రార్థిస్తున్నా. ఈ రోజు అయితే మీ అందరికి వచ్చేసా మీకు చూపించబోయేది. ఈ రోజు అయితే బొబ్బట్లు, మనకి మంచి టేస్ట్కరమైన బొబ్బట్లు అనమాట. చాలా మంది చాలా ఇష్టం అనమాట కూడా బొబ్బట్లు. ఈ రోజు అయితే మనం బెల్లం శనగపప్పుతోటి చేసుకుని గోధుమ పిండితోటి చేద్దామండి. చాలా బాగుంటుంది అనమాట. చేసే విధానం కూడా మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. మనకి ఈరోజు ఇత్తడి గిన్నెలోని నేనైతే ఒక కప్పుడు శనగపప్పు అనమాట నానబెట్టాను. 2 గంటలు అయింది. ఇది నానబెట్టి ఉంచుకున్నాను. కప్పు బెల్లం అనమాట. మనకి ఇది నానబెట్టాం కదా, ఇది మెత్తగా మనం ఉడకబెట్టుకున్నాక అప్పుడు బెల్లం వేసుకుని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. అందులో లాలిక్కాయల పౌడర్, బెల్లం నేను పంచదార వేసి పౌడర్ చేసి ఉంచుకున్నాను. అలాగే మనకి గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే చిటికుడు పసుపు, చిటికుడు మనకి సాల్ట్, అలాగే కొద్దిగా 1 స్పూను నెయ్యి, 1 స్పూను ఆయిల్ పోసుకుంటే మనకి చక్కగా స్మూత్గా బాగుంటుంది అన్నమాట. కలిపే విధానం, చేసే విధానం చూపిస్తాను, చూడండి. 2 గ్లాసులు నీళ్ళు పోసి కడిగేసి నానబెట్టి ఇవే వాటర్ మళ్ళీ ఇందులో వేసి ఉడకబెట్టాను. మనం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. మెత్తగా ఉడకనిద్దాం. పొయ్యి మీద పెట్టి ఈ లోపల మనం పిండి కూడా కలిపేసుకుందాం. చిటికెడు పసుపు, అలాగే చిటికెడు సాల్ట్, ఇందులోనే నెయ్యి వేసుకుందాం. అంత 1 స్పూను, మనం కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ ఒకసారి పడితే పిండి పలసగా అయిపోతే మనం అలాగా చపాతీ పిండిలాగా చక్కగా స్మూత్గా కలుపుకోవచ్చు. కొంతమంది అయితే మైదా పిండితో కూడా చేస్తారు. నేనైతే ఈరోజు గోధుమ పిండితో చేస్తాను. ఇలా చపాతీ ఉండలాగా, చపాతీ ముద్దలాగా ఇలా చేసేసుకుని చేసుకుంటే మనకి పప్పు అది ఉడికి ఎన్ని చేసేటప్పటికి మనకి ఇది చక్కగా కొద్దిగా స్మూత్ అవుతుంది అన్నమాట. ఇలాగా చేసి మూత పెట్టేసి ఉంచేద్దాం. పప్పు అది ఉడికాక అంటే పప్పు అయితే ఉడికిపోయిందని మనం గట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ ఉంది ఇందులో, మనం వాటర్ అంతా ఇందులోకి పంపేసుకున్నాం. నీళ్ళు వాడిన తర్వాత పప్పు చల్లారి పెట్టేసుకుని మనం మెదికేసుకున్నా పర్లేదు, లేదంటే మిక్సీలో మనం ఒక తిప్పుకోవాలి. ఎందుకంటే మనకి బొబ్బట్లు కదా, పొలుపు ఉండకూడదు. పొలుపు లేకుండా ఉంటే మనకి బొబ్బట్లు స్మూత్గా వస్తుంది అన్నమాట. కొంచెం ప్యాన్గాల్లో చల్లారి పెట్టేస్తాం. చల్లారాక అప్పుడు కొంచెం మిక్సీ కొడతాం. పప్పు అంతా చల్లారిపోయింది కదా, ఈసారి మనం మిక్సీలో వేసేసుకుని కొద్దిగా మిక్సీ కొట్టుకుని తెచ్చేసుకున్నాం. మిక్సీ కొట్టేసాం మెత్తగానే. ఇప్పుడైతే మనం అందులో వేసేసుకుని బెల్లం ఉంది కదా, ఈ బెల్లం కూడా వేసేసాం. ఇది అది కలిపి చక్కగా మెత్తగా ఉడుకుతుంది. కొంచెం జిమ్మని వస్తుంది. ఇందులో పంచదార కూడా ఒక 2 స్పూన్లు పంచదార కూడా వేసుకుంటే మనకి జిగుమానం కింద ఉంటుంది. వేద్దాం మనం. అలాగే లాలిక్కాయల పౌడరు, బెల్లం తరిగేదాకా చిన్న మంట పెడదాం. అడిగెట్టేస్తుంది కదా,
లేకపోతే మనకైతే చక్కగా బెల్లం ఉప్పు కూడా చక్కగా ఉడికింది. అదిగో దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకా మనం ఈసారి దింపేసుకుని ఉండలు చేసేసుకుందాం. ఉండలు చేసేసుకుని మనకి కొద్దిగా ఉంచుకుందాం. చల్లారితే ఉండలు చేసుకోవడానికి అలాగ మనం ఉండలు చేసేసుకుని ఉంచుకుని అప్పుడు చేసుకుందాం. మనం కొంచెం ముందు నూనె రాసుకుని ఇలాగ ఇంత వంట తీసుకుని ఇలా కొద్దిగా ఇలాగ అనుకుని మనం వంట చేసుకున్నాం కదా, వండను కూడా ఇందులో ఇలా పెట్టేసుకుని మనం కొద్దిగా ముందు నెయ్యి చుక్కేసేసుకుని తర్వాత తీసుకుని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏది కావాలితే వేసుకోండి. బాగుంటుంది. నెయ్యితో అయితే మంచి స్మూత్గా మెత్తగా వస్తుంది అన్నమాట. మొత్తం ఇలాగే అన్ని కాల్చేసుకుందాం. మనకి ఈ గుండ సైజు ఒకేలాగా ఉండాలన్నమాట. అయితే మనకి పిండి ఎక్స్ట్రా అయిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనకైతే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. స్మూత్గా చక్కగా బాగున్నాయండి. మంచి టేస్ట్గా మంచిగా. ఓకే అండి, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయి మనకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి స్మూత్గా చక్కగా బాగున్నాయండి. చాలా బాగా వచ్చాయి. మనం గోధుమ పిండితో చేసుకున్నాం కదా, చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. మనం అదే మైదా పిండితో అయితే కొద్దిగా సాగుతాయి. ఇదైతే ఆరోగ్యంగానే ఉంటుంది. మనకి స్మూత్గా తినడానికి కూడా బాగుంది అనమాట. ఓకే, మీకు నచ్చినాయి అనుకుంటాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, బాయ్. మళ్ళీ ఒక గైడెన్స్ ఎదురుకొస్తాను.